హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి. సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారికైతే నిన్న వచ్చేసి డబ్బులు అయితే విడుదలైంది. కాబట్టి ఈ రోజున వచ్చేసి ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయి, అలాగే రేపటి రోజున ఎంతమందికి అయితే డబ్బులు జమ అవుతున్నాయి అనే విషయాలు మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంటే అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు. సో మొత్తంగా పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే తెలుసుకుందాం. అలాగే ఈసారి కొత్తగా అప్లై చేసుకోవాలి, అలాగే కొత్తగా రీసెంట్గా అప్లై చేసిన వాళ్ళకి వస్తుందా లేదని చాలామంది అడుగుతున్నారు రైతన్నలు. మనమైతే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా తొలి విడత డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఎంతమందికి వస్తున్నాయి అనే విషయాలు మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకి అలాగే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కంట. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా నిన్నటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి. సో నిన్న చూసుకుంటే మనకైతే 1 ఎకరం కలిగిన వారు అలాగే 2 ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది. సో ముందుగా చూసుకుంటే నిన్నటి వరకు మనకి 2 పంటలకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది అనుకుంటున్నారు. సో 2 పంటలకు సంబంధించిన డబ్బులు కాదండి, ఒకే పంటకు సంబంధించిన 1 ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వచ్చేసి నిన్న వచ్చేసి దాదాపు 7 లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగిందండి. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా వస్తున్నాయండి. సో ఈరోజు చూసుకుంటే మనకైతే 2 ఎకరాలు అలాగే 3 ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా మనకైతే ఈ రోజున డబ్బులు అయితే వస్తుంది. నిన్న ఎవరికైతే వచ్చిందో వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీ తోటి రైతన్నలు అయితే చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చిందా లేదనేది చాలామంది అయితే తెలుసుకుంటారు. కాబట్టి మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఈ రోజున వచ్చేసి మనకైతే మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు అయితే పూర్తి స్థాయిలో 2 నుంచి 3 ఎకరాలు కలిగి ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రానున్నాయండి. సో మీరైతే ప్రతి జిల్లాలో ఉన్న రైతులకైతే 2 నుంచి 3 వరకు అయితే వస్తాయి. అలాగే కొత్తగా రీసెంట్గా ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతే మాత్రం మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది కదా. సో దాన్ని బట్టి మీకు కూడా ఈసారి నుంచి డబ్బులు అయితే రానున్నాయండి. మీకు కూడా ఒక రోజు లేట్ అయినా సరే కొత్తగా అప్లై చేసిన వాళ్ళు కూడా డబ్బులు అయితే వస్తాయి. మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు మన ఛానల్ ద్వారా పొందవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.